ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. CGL అనమాట, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇది 2021-2022కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఒకసారి చూడండి, 23 January 2022 దీనికి అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ అనమాట. టైర్ 1 అంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా ఉంటాయో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, దీంట్లో టైర్ 1 టైర్ 2 అని అలా ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి April 2022లో అయితే ఉంటుంది. టైర్ 2 కానివ్వండి లేదా టైర్ 3 వచ్చేసి వీటి రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తర్వాత అయితే ఇంటిమేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. టైర్ 3 అంటే ఎస్ఏ టైప్ ఉంటుంది అనమాట, అంటే ఎస్ఏ లాగా. తర్వాత పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు మీకు 30 పైన అంటే 36 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ మ్యాక్సిమం ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. వీటిలో ఏవైనా ఒక 5-6 జాబులు తప్ప మిగతా జాబ్స్ అన్నిటికీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ డీటెయిల్స్ కనుక మీరు చూసినట్లయితే రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 18 to 30 years ప్లస్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, ఎస్సీ క్యాండిడేట్స్ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 5 years ఏజ్ రిలాక్సేషన్, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్, ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇది ఏ డిపార్ట్మెంట్లో ఉంటుందంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ బి గెజిటెడ్ జాబ్స్ అనమాట. ఇవి 18 to 30 years మధ్యలో ఉండాలి. తర్వాత సేమ్ డిపార్ట్మెంట్లోనే ఇంకొక నోటిఫికేషన్ కూడా జాబ్స్ ఇవ్వడం జరిగింది, అంటే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటిది 18 to 30 years. ఇది కూడా గెజిటెడ్ జాబ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ గ్రూప్ బి కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లోనే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద ఒకటి, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద, తర్వాత AFHQ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఇది ఇంటర్నెట్, ఒకసారి మీరైతే వెరిఫై చేసుకోండి అప్లై చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద, అదర్ మినిస్ట్రీస్ కానివ్వండి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ అయితే ఒకటి ఉంది. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ CBDT కింద, తర్వాత CBIC కింద ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ అనేటువంటిది ఇంకోటి కూడా ఉంది CBIC కింద. ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఒకటి వచ్చేసింది. తర్వాత 15th అయితే ఒకసారి చూడండి, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్ అంటే CBIలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ జాబు, అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCలో రీసెర్చ్ అసిస్టెంటు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేటర్ జాబ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఆడిటర్ కూడా ఉన్నాయన్నమాట. ఆడిటర్స్, అకౌంటెంట్స్కి సంబంధించినటువంటి జాబ్స్ కానివ్వండి. తర్వాత సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజనల్ క్లర్క్ అనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉంటాయి. CBDTలో ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే CBICలో కూడా ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకోటి కనుక మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి 18 to 27 years అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. మీకు ఏదైనా స్కిప్ అయినట్లయితే మీరు ఒకసారి వీడియో అనేటువంటిది పాస్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా మీకు నోటిఫికేషన్ కావాలంటే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అయితే సెర్చ్ చేయండి. మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో మనకి వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడాను ప్రొవైడ్ చేయలేదు. మీరు వేకెన్సీస్ గురించి కనుక తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. SSC అఫీషియల్ సైట్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ssc.nic.in అనేటువంటి సైట్కి వెళ్ళి క్యాండిడేట్స్ కార్నర్ దగ్గరికి వెళ్ళి టెంటేటివ్ వేకెన్సీస్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎట్లా ఉండాలి అంటే 18 to 27 years, 18 to 30 years అని చెప్పాం కదా. సో వాళ్ళు ఏ రోజు నుంచి ఏ రోజు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది క్లియర్ డేట్తో సహా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరైతే ఒకసారి చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అంటే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇందాక మనం చెప్పినటువంటి విధంగానే ప్రొవైడ్ అయితే చేశారనమాట.
ఇంక మీరు ఎట్లా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ssc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్. మీకు ఒకవేళ అప్లై చేసుకోవడం తెలియకపోయినట్లయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ లింక్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, తర్వాత ఫోటో అనేటువంటిది ఎలా ఎడిట్ చేసుకోవాలి, రీసైజ్ చేసుకోవాలని అడుగుతారనమాట. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసరు, తర్వాత స్టాటిస్టికల్ ఆఫీసరు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, వీటితో పాటుగా అసిస్టెంట్ నేవల్ కంపెనీ లా అప్లైట్ ట్రిబ్యునల్, తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ 4-5 పోస్టులకు మాత్రమే మీకు ఏదైనా స్పెషల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అయితే కావాలన్నమాట. ఇవి కాకుండా ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి ఒకసారి, ఆల్ అదర్ పోస్ట్, ఇంకా రిమైనింగ్ మిగిలి ఉన్నటువంటి పోస్టులు అన్నిటికి కూడాను సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్, ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది ఉంటే మీరు మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడాను అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనేటువంటి వాటి గురించి ఒకసారి వీడియో అయితే చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఒకసారి చూస్తే ఏపీ మరియు తెలంగాణ వచ్చేసి సదర్న్ రీజియన్ కింద అయితే వస్తాయి. ఏపీలో కనుక మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూస్తే చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. మీరు తెలంగాణలో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇవి టీఎస్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్. తర్వాత మీరు అప్లై చేసుకున్నాక sscsr.gov.in అనేటువంటి సైట్కి వెళ్ళి, అంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి రీజనల్ వెబ్సైట్ అనమాట ఇది. అక్కడ నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వీటికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనమాట. దీనికి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. ఫీమేల్స్కి, రిజర్వ్డ్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది కూడాను ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 అన్నట్టు, అంటే టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో దానికన్నమాట. టైర్ 1లో కనుక మీరు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ మీద కూడాను సేమ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కూడాను అలాగే ఉంటుంది అనమాట. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనమాట. టైం కనుక మీరు చూసుకున్నట్లయితే 1 అవర్ టైం అనేటువంటిది ఇస్తున్నారు. తర్వాత పేపర్ 2, సో టైర్ 1లో ఇప్పుడు చెప్పినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. టైర్ 2 కనుక మీరు చూసుకున్నట్లయితే పేపర్ 1 క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, అలాగే పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత పేపర్ 3 వచ్చేసి స్టాటిస్టిక్స్. అంటే ఇది ఎవరికైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట, అంటే రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ ఎవరైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటివి. ఇది కూడాను మీరు రిలేటెడ్ జాబ్కి అప్లై చేసుకున్నట్లయితే మీరు ఆ జాబ్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏమైనా అవసరమైతే వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేటువంటిది అయితే కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 0.50 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటాయి టైర్ 1లో. టైర్ 2లో కనుక మీరు చూస్తే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడాను ఉంటుందన్నమాట. తర్వాత టైర్ 3 వచ్చేసి పెన్ అండ్ పేపర్ మోడ్ అనమాట. డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీలో కానీ మీరైతే రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ కానివ్వండి, ప్రిసిస్ రైటింగ్ కానివ్వండి, లేదా లెటరు లేదా అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఇవి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్ టైం అనేటువంటిది అయితే ఉంటుంది. మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకునే ముందు ఒకసారి దాన్ని త్వరగా చెక్ చేసుకొని నోటిఫికేషన్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోండి. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో అయితే ఒకసారి మెన్షన్ చేస్తే ఆ డౌట్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది.